హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. 18వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ నేపథ్యంలో సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వం నడుస్తోంది. మరి ఈసారైనా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి అడుగు పెడతారా? ఆ 11 మంది ఎమ్మెల్యేలు వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడతారా అన్న అంశం చర్చకొస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు గారు మొన్న చేసిన వ్యాఖ్యలు కాస్త వైరల్గా మారాయి. దమ్ముంటే అసెంబ్లీలోకి అడుగు పెట్టండి, అసెంబ్లీలోకి వచ్చి ప్రజా సమస్యల మీద చర్చించండి, మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను మీకు వివరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మరోవైపు మీకు దమ్ముంటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నుంచి వస్తుంది. అంటే అది రెండు అయ్యే పరిస్థితులు కనబడట్లేదా? మొత్తం మీద ఈసారి కూడా డుమ్మా కొడతారా? డుమ్మా కొడితే జగన్మోహన్ రెడ్డి గారి సభ్యత్వం ఇబ్బందులు పడే అవకాశం ఉందా? మాట్లాడదాం. మనతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ఏంటి సార్ ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎవరు తగ్గేటట్టుగా లేరు. వాళ్ళు ప్రతిపక్ష హోదా సంప్రదాయబద్ధంగా ఇచ్చే అవకాశం లేదని వాళ్ళు అంటున్నారు, ఇస్తేనే వస్తామని వీళ్ళు అంటున్నారు. ఇంతకీ వీళ్ళు వెళ్ళే అవకాశం ఉందంటారా? దమ్ముంటే హోదా ఇవ్వండి, దమ్ముంటే సభలోకి రా. దమ్మేంటి? రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎలక్షన్లో కూడా దమ్ముంటే ఓటేయండి అంటాడా? దమ్ముంటే నా పార్టీకి ఓటేయండి అని పిలువు ప్రజలని, ఓటర్లని. అంటే ఇవాళ మరి ఆయనకు ఓటేయాలంటే నిజంగానే అంత దమ్ము ఉండాలి. మొన్న జరిగిన విధ్వంసం, మొన్న జరిగిన అరాచకం, ఇవాళ ప్రజల కళ్ళ ముందున్న దీంట్లో ఓటు సిగ్గుపడతారు. కిరణ్, ఓటు సిగ్గుపడతారు. ఓటర్ ఇవాళ సిగ్గుపడుతున్నాడు. ఏది? వీళ్ళనా నేను గెలిపించింది, వీళ్ళ నా ప్రతినిధులు. అంటే 40% ఓటు సిగ్గుపడుతుంది అనమాట. అంతే కదా. ఇతనికి పడ్డ 40% ఓటు ఇవాళ. అంటే ఒకటి, నువ్వు సభకి వెళ్ళనాడివి, ఎందుకు ఓటు అడిగావు? ఎందుకు ఓటేయించుకున్నావు? ఆ రోజు చెప్పచ్చు కదా. ఏది? నన్ను కనుక ఓడిస్తే నేను సభకి వెళ్ళను అని చెప్పచ్చు కదా. అవును. అప్పుడు ప్రత్యామ్నాయం చూసుకునేవాళ్ళు. ప్రతిపక్షంగా నిన్ను ప్రజలు గౌరవించారు. నీ స్థానం ప్రతిపక్ష స్థానం అని వాళ్ళు నిర్ణయిస్తే ప్రజా నిర్ణయాన్ని ధిక్కరించే హక్కు నీకెక్కడిది? నువ్వు సేవకుడివి వాళ్ళకి, అంతేగాని నువ్వేమన్నా భూస్వామివా? పాలెగాడిగే సంస్కృతి ఇది కూడా. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి పాలకుడుగా వ్యవహరించట్లా, పాలెగాడిలాగా వ్యవహరిస్తున్నాడు. ఏదో గుత్తాధిపత్యంగా, ఒక పెత్తందారిగా. అప్పుడేమో ఏమని ప్రచారం చేశాడు? పేదలకు పెత్తందారులకి మధ్య యుద్ధం అంటూ ప్రచారం చేశాడు. ఇది పెత్తందారి పోగడు కాకపోతే ఏంటి? అవును. ఆయనకి ఏంటి సార్ అంతకు బాధ? ఎందుకు అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఎందుకు రావాలనుకుంటున్నారు? ఏంటి దాంట్లో లాజిక్? సిగ్గా? సిగ్గుపడుతున్నాడా ఏంటి? సభలోకి వెళ్ళాలంటే సిగ్గుపడేవాడు ఏంటంటే? సిగ్గు వదిలేసినాడే కదా. జైలుకి వెళ్ళడం కన్నా సిగ్గేంటి? 16 నెలలు భయపడుతున్నారేమో సార్. అంటే గతంలో చంద్రబాబు గారిని, ఇతరులని చేసిన ర్యాగింగ్ ఇవన్నీ గుర్తొచ్చి, సో 11 మందే ఉన్నాం కదా ఇప్పుడు. సో ఇప్పుడు 24 మంది ఉన్నా కానీ మనం అట్లా చేసాము. ఇప్పుడు మనం 11 మంది ఉంటే తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తారు? అంటే కొడతారనా అసెంబ్లీలో? అంటే భయపడుతున్నాడంటే పులివెందుల పుడింగ్ అని కదా. అప్పట్లో ఏమని బిల్డప్ ఇచ్చారు? ఏదో ఢిల్లీ గద్దెకి పులివెందుల అడ్డాకి పోటీ అనో, సోనియా గాంధీ పైన ఈయనేదో ఎదిరించిన ధీరుడని. అది కదా నీకున్నటువంటి ఇది. అరే, పులివెందుల జెడ్పీటీసీకి డిపాజిట్లు పోయినాయి. అంటే సొంత నియోజకవర్గం, సొంత జెడ్పీటీసీలో డిపాజిట్లు పోయినాయి అని నామోషియా? సభకి వెళ్ళకపోవటం ఏంటంటే ఫస్ట్ టైం చూస్తున్నాం. అంటే ప్రోటోకాల్ వస్తుంది, మాకు మాట్లాడే అవకాశం వస్తుంది అనేది వాళ్ళు చెప్తున్నమాట. సో ప్రతిపక్ష హోదా ఇస్తే ఒక ప్రోటోకాల్ ప్రకారం ప్రతిదానికి నిర్దిష్ట సమయం అనేది ఇవ్వగలుగుతారు. అట్లా లేకపోతే మాకు ఆ సమయం ఉండదు, మరి అసెంబ్లీకి వచ్చి ఉపయోగం ఏంటి అనేది ఒక వాదన వాళ్ళ వైపు నుంచి. సమయం ఏంటి అసలు? సమయం నువ్వు తీసుకోవాలి. అది కదా వక్తగా నీ చాతుర్యం. వాళ్ళు సమయం ఇస్తే నువ్వు తీసుకోవడం ఏంటి? నువ్వు సబ్జెక్ట్ మాట్లాడితే సమయం ఎందుకు ఇవ్వరు? అంటే ఒకటి, గతంలో ఓంకార్ ఇలా అనుకున్నాడా? జయప్రకాష్ నారాయణ అలా అనుకున్నాడా? ఎంత వాళ్ళకున్నది? ఓంకార్ ఒక్కడే సభ్యుడు. 7 సార్లు ఏమో గెలిచి ఉంటాడు. దగ్గర 2 సార్లు సిపిఐ ఎంఎల్ తరఫున ఏమి ఉండేవాడు, సిపిఎం తరఫున. తర్వాత బయటకు వచ్చి ఎమ్మెల్యేలో ఏదో పెట్టుకున్నాడు. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ లోక్సత్తా ఒకే ఒక్కడు ఎమ్మెల్యే. వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి అప్పట్లో అసెంబ్లీలో ఏ విధంగా ఉండేది?
కరెక్ట్. ఎంతమంది ఉన్నారు ఆ రోజు వెంకయ్యనాయుడు పక్కన? జైపాల్ రెడ్డికి ఎంతమంది ఉన్నారు జనతా పార్టీ తరఫున? అంటే ఇప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఒక పెడమరతనం, ఒక బరి తెగింపుతనం. ఏం బీగుతారు? సభకి వెళ్ళకపోతే ఏమైనా బీగుతారా? ఆ రోజు అన్నాడు కదా, సిద్ధం సభల్లో కూడా ఏదనేవాడు, ఏం బీక్కుంటారో బీక్కోండి, నేను సభకి వెళ్ళను, ఏం బీక్కుంటారో బీక్కోండి అని. అంటే ఇప్పుడు చట్ట ప్రకారం పీకే అవకాశం ఏమైనా ఉందా సార్? అది చట్టం, మరి తన పని తను చేసుకోవద్దు. పివి నరసింహారావు ఏ ముహూర్తాన్ని ఆ మాట అన్నాడు. ఇప్పుడు రాజ్యాంగం ఇవాళ సెక్షన్ ఉంది కదా, ప్రజాప్రాతినిధ్య చట్టం ఏం చెప్తాంది? 101(4) వరుస పెట్టి ఉన్నాయి కదా, డిస్క్వాలిఫై ఎలా అవుతారు, లేకపోతే 101(4)లో ఏముంది? 60 రోజులు కనుక గైరు హాజరైతే స్పీకర్ అనర్హుడుగా అతను ప్రకటించవచ్చు. ఇప్పుడు గైరు హాజరైతే వాళ్ళు ఒక సాకు చెప్పాలి, నాకు హెల్త్ బాగాలేదు, నేను పలానా హాస్పిటల్లో ఉన్నాను, కోడి కత్తితో నన్ను చంపాలని చూశారు, గొడ్డలు లేకపోతే గులకరాయితో నన్ను చంపాలని చూశారు, నేను పలానా హాస్పిటల్ హైదరాబాద్లో నేను ట్రీట్మెంట్. ఆయన కూడా ఉన్నాడు, ఇద్దరు డాక్టర్లు ఎవరో ఉన్నారు, ఈయన మనుషులే. పోయినసారి సర్టిఫికెట్లు ఇచ్చిన వాళ్ళు, పోయినసారి వాళ్ళకి పదవులు ఇచ్చిన వాళ్ళు మళ్ళా ఇస్తారు. అంటే ఒకటి, ఇక్కడ 11 మంది ఎమ్మెల్యేలు ఇవాళ వేటు పడుతుందా? ఇప్పుడు యాక్చువల్గా ఒక హౌస్ కమిటీ ఏర్పాటు చేస్తారు, గైర్ హాజరీపై హౌస్ కమిటీ. ఆ హౌస్ కమిటీ ముందు వీళ్ళు హాజరై చెప్పాలి ఎందుకు రాలేకపోతున్నాం, వివరణ ఇవ్వాలి. లేకపోతే అసలు స్పీకర్ ముందే అనర్హుడిగా ప్రకటించవచ్చు. సభ నిర్ణయం అది. స్పీకర్ కూడా ఆయన వన్ మ్యాన్ షో కాదు, శాసనసభలో చర్చిస్తారు. అక్కడ ఒక మొత్తం శాసనసభ ఆమోదించింది అనుకోండి, ఏం జరుగుద్ది? బై ఎలక్షన్స్ వస్తాయి అంతే. ఇప్పుడు 11 మంది ఇవాళ మరి అదేదో తొందరగా చేస్తే కొత్త ప్రజాప్రతినిధులు వస్తారు, వాళ్ళ వాయిస్ వినిపిస్తారు. ఇప్పుడు మొన్న మీరు కనుక పోటీ చేయకుండా ఉంటే కాంగ్రెస్ గెలిచేది మీ స్థానంలో, కమ్యూనిస్టులు గెలిచేవాళ్ళు, సిపిఐ గెలిచేది, సిపిఎం గెలిచేది. కనీసం వాళ్ళని అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు మాట్లాడేవాళ్ళు కదా. ఇప్పుడు ఇవాళ ఏంటి, గొంతు నులిమేస్తున్నాడు. 11 నియోజకవర్గాల గొంతు ఇవాళ జగన్మోహన్ రెడ్డి నులిమేసిన పరిస్థితి, వాళ్ళ వాయిస్ వినపడని పరిస్థితి. ఇలాంటిది వస్తుందని కానీ, ఈ విధంగా నాయకులు ప్రవర్తిస్తారని కానీ, ఇటువంటి పార్టీలను కూడా చూడాల్సి వస్తుందని కానీ ఆనాడు అంబేద్కర్ ఊహించలేదు. నిన్నటిదాకా ఏమనుకున్నాం, ఇటువంటి ముఖ్యమంత్రి వస్తాడని ఊహించలేదు. ఇప్పుడు ఇట్లాంటి ప్రతిపక్షం దాపురిస్తుందని ఊహించలేదన్నమాట. సార్, ప్రతిపక్షాలు అంటే వాళ్ళ మనుషులు చేస్తున్న ఆరోపణ ఏంటంటే, గతంలో ఎన్టీ రామారావు కూడా అసెంబ్లీకి రాలేదు, చంద్రబాబు నాయుడు గారు కూడా రాలేదు, మరి మా వాడిని మాత్రం ప్రత్యేకంగా ఎందుకు మీరు ఆ రకంగా చూస్తారు, వాళ్ళు రాలేదు కదా అని ఒక క్వశ్చన్ రేస్ చేస్తున్నారు. ఎన్టీ రామారావు రాలేదు, కానీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు వచ్చారు. అది కరెక్ట్. ఆయన ఏంటి, ఆయన విశ్వామిత్ర, ఆయన ఏదో షూటింగ్లో ఆయన ఉన్నారు, ఆయన ఏదో అవమానించారని చెప్పి ఆయన కూడా అప్పట్లో వెళ్ళిపోయాడు. ఏది, తను సభలో లేకపోయినా ఆయనప్పుడు బాగారెడ్డి సస్పెండ్ చేశాడు. అవునా సార్? ఎన్టీ రామారావు శాసనసభలో లేరు. ఓకే. శాసనసభకే హాజరు కాని వ్యక్తిని ఎలా నువ్వు మరి సస్పెండ్ చేస్తావు? దానిపైన అతను మనస్తాపం చెంది ఆయన నేను సభకి వెళ్ళను అన్నారు. ఓకే ఓకే. ఎవరు? రామారావు గైర్ హాజరీకి రీజన్ ఉంది. ఇప్పుడు చంద్రబాబు గైర్ హాజరంటే మీరు దారుణంగా అవమానించారు. ఆయన కాదు, ఆయన భార్యని అవమానించారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. భువనేశ్వరి మేడం ఆ సభలో సభ్యురాల, ఆమె గురించి ఎందుకు ప్రస్తావన తెచ్చారు? ఆమె వ్యక్తిత్వాన్ని ఎందుకు మీరు హననం చేశారు? అన్నిళ్ళు పెట్టుకున్నాడు, ఇక నేను సభలోకి రాను, అడుగు పెట్టను. కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు లేరు, ప్రజా సమస్యల మీద మాట్లాడారు. చంద్రబాబు వెళ్ళకపోయినా మరి వెళ్ళారు కదా. తర్వాత సెషన్స్కి పయ్యావుల కేసు, రామానాయుడు వీళ్ళందరూ అటెండ్ అయ్యారు కదా అప్పుడు. అవును సార్. అప్పుడు ఏంటి, అప్పుడు ఏమన్నా వాళ్ళు అచ్చెన్నాయుడు వీళ్ళందరూ వెళ్ళకపోతే, ఒకటి జగన్మోహన్ రెడ్డి వెళ్ళొద్దని చెప్పండి, మిగతా 10 మంది వెళ్ళండి, జగన్ వాయిస్ని మీరు 10 మంది వినిపించండి, అంతేగా. ఇప్పుడు ఇవాళ ఉల్లి రైతులు అంటున్నారు, పొగాకు రైతులు అంటున్నావు, మామిడి రైతులు అంటున్నావు, వెళ్ళావు కదా. అవును. ఇప్పుడు నువ్వు వెళ్ళిందేమో నెల్లూరు జైలుకి వెళ్ళి బంగారుపాలెం మార్కెట్ యార్డు విజువల్స్ వేయించారు. ఇప్పుడు అట్లా కుదరదనే.
ఇప్పుడు శాసనసభకి తను వెళ్లకుండా తన విజువల్స్ వేయడం కుదరదనా, గ్రాఫిక్స్ కుదరదనా, ఏంటి జగన్మోహన్ రెడ్డి బాధ? కాదు సార్, అది అఫ్ కోర్స్ మీరు చెప్పినట్టుగా 60 రోజుల కంటే అది సభ్యత్వం పోయే అవకాశం ఉంది. కానీ అంత సాహసం స్పీకర్ కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ చేయగలుగుతుందా? నిజంగా చట్ట ప్రకారం చేసిన అలాంటి సాహసం చేయగలుగుతుందా? ఎందుకు చెయ్యరు? ఇప్పుడు ఒకటి వాళ్ళకి గనక అస్త్రం మీరు ఇస్తే వాళ్ళ ఆ అస్త్రం వాడకుండా ఎందుకుంటారు? అంతే. మామూలు వేటు పడదు, గొడ్డలు వేటు పడుద్ది. వీళ్ళ భాషలో చెప్పాలంటే 11 మంది పైన ఇవాళ గొడ్డలు వేటు వేయడానికి స్పీకర్ సిద్ధంగా ఉన్నాడు. స్పీకర్ కాదు, అసలు ముందు డిప్యూటీ స్పీకర్ సిద్ధంగా ఉన్నాడు. ఆయన అసలు ఎప్పుడు వేటేద్దామా అని రఘురామకృష్ణరాజు రెడీగా ఉన్న నేపథ్యంలో అతను జగన్మోహన్ రెడ్డి అతను గుర్తించాలి. ఏది నిజంగా వెళ్ళు, సభకి వెళ్ళి అవమానపడు. నువ్వు సభకి వెళ్ళినా వార్తే, సభలో నిన్ను అవమానించిన వార్తే, నీకు మైక్ ఇచ్చిన వార్తే, మైక్ ఇవ్వకపోయినా వార్తే. అలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఏంటి పిచ్చి పనులు, ఉన్మాదం కాకపోతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో చూడాలి. సో ఈ రకమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో 60 రోజులు ఆల్రెడీ ఆయనకు దాటిపోయింది. ఒకవేళ మళ్ళీ ఈసారి కనుక వెళ్ళకపోతే చట్ట ప్రకారం ఆయన మీద ఆయన సభ్యత్వం కోల్పోయే అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది. మరి ఆయన వెళతాడా, లేకపోతే ఆయన తరపున ఎమ్మెల్యేలు వెళతారా? అసలు అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించేంత ధైర్యం ఈసారి వైఎస్ఆర్సీపీ చేస్తుందా? వేచి చూడాలి. నమస్తే.